అలా ఉంది సినిమా. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. చాలా ఫుల్ యాక్షన్. కలిసి డాన్స్ చేసింది దాని గురించి చెప్పండి. చాలా బాగుంది పాట. వాళ్ళిద్దరు పాట చాలా బాగుంది. ఇద్దరు హృతిక్ రోషన్ అంటే చాలా డాన్స్. మన ఎన్టీఆర్ కూడా ఎక్స్ట్రాడినరీ డాన్స్. ఓటో పోటీ డాన్స్ మాత్రం. దానికి దీనికి అంటే ఒకదాని కూడా కంపేర్ చేయలేము. అది అదే ఇది ఇదే. ఈ పాట కూడా చాలా బాగుంది. కూడా ఆల్మోస్ట్ అంతే డాన్స్. అసలు హృతిక్ ఆయన కూడా టాప్ డాన్సర్ కదా. అంతే ఇద్దరు డాన్సర్. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పోటా పోటీ చేశారు. ఇటు ఫైట్ సీన్స్ లో గానీ ఈ సాంగ్ లో గానీ చాలా బాగుంది. ఇద్దరు బాగా నచ్చింది. ఇద్దరు ఎవరో ఒకరు. మేము ఎన్టీఆర్ ఫ్యాన్ యాక్చువల్ గా. ఇటు హృతిక్ రోషన్ కూడా చాలా బాగుంది. ఇద్దరు పోటా పోటీగా. ఏమి లాగలేదు సార్. ఎక్కడా లాగలేదు. ఏం లేదు. చాలా బాగుంది. లేదు 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 అలా లేదు. చాలా బాగుంది. ఫైట్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. హాలీవుడ్ మూవీ చూసినట్టు సార్ ఫైట్ అంటే. మన ఇండియన్ స్క్రీన్ మీద తీల. మన ఇండియన్ నేషనల్ ఇప్పటి వరకు ఇటువంటి ఫైట్స్ కానీ యాక్షన్ ఎన్టీఆర్ సోలోగా దేవరాజ్ చేశాడు. మల్టీ స్టార్ ట్రిపుల్ ఆర్ ఇది మల్టీ స్టార్ చేస్తేనే నచ్చుతుందా మీకు? సోలో నచ్చుతుంది. అదే ఎన్టీఆర్ స్క్రీన్ మీద అంటే మాకు ఎలా చూసినా నచ్చింది. ఇటు సోలోగా కావచ్చు మల్టీ స్టార్ కావచ్చు. కానీ ఇటువంటి మల్టీ స్టార్ సినిమాలు రావాలి మన తెలుగులో కూడా. ఒకప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రావాలి సినిమా. ఇటువంటి సినిమాలు చూస్తే అభిమానులకి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటది స్క్రీన్ మీద చూసి. ఇద్దరల్లా బాగున్నారు. ఇద్దరల్లా బాగున్నారు. మ్యూజిక్ అయితే బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం లేదు. ఇద్దరల్లా ఈక్వల్ బాగున్నారు. ఇద్దరల్లా బాగున్నాయి. ఫైట్స్ ఏమి ఎక్కువ లేదు. డాన్స్ మిస్ అయిందండి. డాన్స్ చూడలేకపోయాం సార్ది. మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ మిస్ అయ్యాము. యూత్ మొత్తం హట్ అవుతారు. డాన్స్ లేదు. ఏది అది సరిపోదు మనకి. ఎన్టీఆర్ డాన్స్ అంటే ఎట్లా ఉన్నది చెప్పండి నాకు. అట్లా ఏం కాదండి. అది కొత్తగా మనకి తీశారు. మనకి ఏదైనా సరే ఇప్పుడు చెప్తున్నాను. ఇందాక అడిగారు ట్రోల్ చేస్తారు అన్నారు కదా. కానీ మూవీనే రాజకీయం అనే రాజకీయానికి ఈ మూవీకి లింక్ పెట్టవచ్చు ప్లీజ్. దయచేసి ఇది చెప్తున్నాను. మూవీ పరంగానే చూడండి. కానీ ప్రతి మూవీకి ఒక రాజకీయం చేయొద్దు. ట్రోల్ చేయొద్దు ప్లీజ్. హైలైట్ అంటే ఆయన డాన్స్ మిస్ అయ్యి అదే హైలైట్ ఉంటే బాగుండే. అది మిగతావన్నీ ఆయన బాగుంటుందా? ఫైట్ సీన్ బాగున్నాయి. ఆయన ప్రతి ఫైట్ బాగుందండి. సినిమాకి ప్రతి సీన్ లో కూడా చాలా హైలైట్ గా ఉంటది. అసలు ఎన్టీఆర్ అన్న అలా స్క్రీన్ లో కనబడితే అది ఒక హైలైట్ గా నిలిచిపోయింది. మనకిద్దరు చాలా పంచికే పలకనా వేస్తున్నాడు. సినిమా మాత్రం చాలా బాగుందన్న. హైలైట్ ఉంది. ఎన్టీఆర్ ఫైట్స్ గానీ సాంగ్స్ గానీ సూపర్ బాగుంది. నేను ఫిదా అయిపోయాను. ఎవరికి? హీరోయిన్ బిగినీలో వస్తుంది. మామూలుగా ఉండదు. సినిమా మాత్రం చాలా 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 బాగుంది. విఎఫ్ఎక్స్ కొన్ని బాగాలే అన్న. విఎఫ్ఎక్స్ ఏం కాదేంటి, మన ఆర్ఆర్ వీరమల్లు కన్నా బాగాలేదన్న. అది ఎలా ఉందండి, గుర్రవిండి ఇలా ఇలా ఇలా. అసలు మీరు చూడండి అన్న ఒకసారి విఎఫ్ఎక్స్. అసలు ఎక్కడ అసలు తేడా చిన్న ఇంచు తేడా కూడా లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ లో సాంగ్స్ ఫైట్లు అన్ని చాలా బాగుంది. డాన్స్ ఉందా ఎన్టీఆర్ అన్న డాన్సే కదన్న. ఎన్టీఆర్ అన్న అంటే డాన్స్ అంటే ఎన్టీఆర్ అన్న. అసలు డాన్స్ ఓవర్ టూ గురించా? ఆ కూలీ కన్నా ఇదే కొట్టుకుపోద్ది. కూలీ కన్నా అదే వాటర్ కొట్టుకుపోద్ది అన్న. కొట్టుకుపోద్ది అంటే దాని మీద హై అవుతుందని మీరు అడగకూడదండి. మీరు రాసుకోవాలి అందులో. కొట్టుకుపోద్ది అంటే ఏంటంటే వరదలో కొట్టుకుపోద్దని కాదన్న బాబు. చేసి ఇంకొక యాక్టింగ్ చేసుకుంటూ వచ్చారు. చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అంతా ఓకే అన్న. చాలా సెట్ అయింది. ప్రతిదీ డ్యూయట్ సాంగ్స్ రావడానికి, సింగిల్ సాంగ్స్ రావడానికి ఇది పెద్ద రొమాంటిక్ మూవీ ఆర్ సింగిల్ హీరో మూవీ కాదు కాబట్టి చాలా బాగుంది. యాక్షన్ పరంగా చాలా బాగుంది. ఎన్టీఆర్ నెగిటివ్ అని కాదన్న. ఇద్దరు టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ పార్ట్ 1 లో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉంటుంది. బట్ ప్లాట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. లేదన్న. వార్ 1 కన్నా చాలా బాగుంది. నేను రాత్రి కూడా వార్ 1 చూసాను. వార్ 1 కన్నా చాలా బెటర్ గా ఉంది వార్ 2. మైనస్ అంటూ ఒకటే అన్న. డబ్బింగ్ ఒకటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా ఉంటే చాలా బాగుండేది. ప్లస్ అనేది ప్రతిదీ ప్లస్. ఇద్దరు యాక్ట్ చేయడం ప్లస్. ద మెయిన్ అన్నయ్య చెప్పినట్టు అయాన్ ముఖర్జీ తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. సో అది మెయిన్ ప్లస్ అనమాట. ఎగరేసుకోవచ్చు. వాటి బాగుంది. మంచిగా ఉన్నది. ఇద్దరు పోటీ చేశారు. ఇద్దరు కూడా మంచి కాలర్ ఎగరేసుకునే మూవీ.
కంటిన్యూ ఎన్టీఆర్ ఎత్తిపోయి కావాలనేసి వెంకటేశ్వర మంచిగా డాన్స్ చాలా చాలా సాంగ్స్ కొంచెం విలేవరాజు కానీ డాన్స్ ఇద్దరు నాటికి ఈక్వల్ గా చేశారు సాంగ్ డాన్స్ ఇద్దరు కాబట్టి మంచిగా ఎన్టీఆర్ ఎంట్రీ జబర్దస్త్ ఉంది. రితిక్ రోషన్ యాక్షన్ సీన్ సాంగ్ డాన్స్ అయితే సూపర్ ఉంది. ఇద్దరు సేమ్ స్టెప్ ఈక్వల్ ఉంది. వాటు సూపర్ ఉంది అన్న. ఎన్టీఆర్ సూపర్ ఉంది. ఇద్దరు డాన్స్ ఈక్వల్ ఉంది అన్న. డాన్స్ ఇద్దరు ఈక్వల్ ఉంది. ఏం చేయలేదు. ఇద్దరు ఈక్వల్ స్టెప్స్ ఇచ్చిండ్రు దాని ఇద్దరికి ఈక్వల్ ఇచ్చిండ్రు అన్న. ఇద్దరికైతే ఈక్వల్ ఇచ్చింది. మంచిగా అనిపించింది అట్లా. లేదు వారైతే వారే ఫస్ట్, సెకండ్ అంతే అంత కనిపించలేదు. వారైతే ఫస్ట్ మంచిగా ఉంది. కూలీ అయితే నేను చూడలే. కూలీ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు. అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటు డబ్బింగ్ చేస్తే మనం ఆ సాంగ్స్ మనం మ్యాచ్ చేయలేం. కానీ ఎన్టీఆర్ రితిక్ రోషన్ డాన్స్ అయితే ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ కూడా ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్. పక్కాగా ఈ మూవీ అయితే నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కలెక్షన్స్ గురించి చెప్పలేను కానీ ఆ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. బాలీవుడ్ అనే మార్క్ అయితే ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ కాబట్టి ఒక మెట్టెక్కాడనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. రేటింగ్ 4 అంటే చాలా బాగుంది. వార్ 2 సినిమా చూసిన వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్. రితిక్ రోషన్ ఎక్సలెంట్ అసలు. సినిమా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆ ఫైట్స్, ఆ లెవెల్, ఆ యాక్టింగ్ అబ్బా గురు దించేశా గురు. వార్ వన్ సైడ్ ఎన్టీఆర్ గారు చాలా యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్క నా కొడుకు అన్నని ట్రోల్ చేసిండు. ఎన్టీఆర్ అలాగున్నాడు అని ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు చెప్తున్నా, సినిమా వచ్చి చూడండి రా ముందు. ఆయన ఎంత కష్టపడ్డాడు 6 రన్ తీయడానికి. ఎంత కష్టపడ్డాడంటే అందరు చక్కగా 6 గుండీలు ఉంటాయి. మా ఎన్టీఆర్ సట్టింతో 6 లెవెల్ కనబడతాయి. అవి చూడండి చాలా. ఎన్టీఆర్ అన్న ఇద్దరు కూడా తీసింటారు సినిమా. ఇద్దరు తక్కువ వేసలేదు, ఇద్దరు సమానంగా సినిమా తీసింది. అంటే ఎన్టీఆర్ హీరో అంటారు. ఎన్టీఆర్ నెంబర్ 1 హీరో ఎక్కడికైనా. సినిమాలో కూడా ఎన్టీఆర్ హీరో, రితిక్ రోషన్ కూడా హీరో. కానీ ఎన్టీఆర్ అని యాక్ట్ చేసింది సినిమాలో కూడా. ఒప్పుకున్నారు కదా రితిక్ రోషన్ ఒప్పుకుంటారు. ఇంకేమను మనం అందరూ ఒప్పుకోవాలి. వార్ 2 బాగుంది, సూపర్ ఉంది. గల్లు ఎగిరేసుకోవచ్చు ఫ్యాన్స్. డబల్ 2 గల్లాలు ఎగిరేసారంటే బాగుంది అనమాట. జై ఎన్టీఆర్. అమ్మ లోడు చెప్తున్నా, ఎన్టీఆర్ అన్నా ఏకదం. రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఒక రకం అయితే, మన ఎన్టీఆర్ గారి ఎంట్రీ మూడు సినిమాలు ఒకసారి చూడొచ్చు. మన రితిక్ రోషన్ గారి ధూమ్ సినిమా, ఆ సినిమా చూసినట్టు యాక్టింగ్ ఉంటది. కానీ మన అన్న ఈ సినిమాకు కలెక్షన్ 2000 కోట్లు 3000 కోట్లు కాదు అమ్మ తోడు, ఇక దాన్ని మించిపోతుంది భయ్యా. ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ లెవెల్. ఇగో హిందీ సినిమా హీరోలు తెలుగు హీరో వాళ్ళకి ఎంచుకోవడానికి కారణం ఎవరంటే RRR మూవీ, రామ్ చరణ్, అదే విధంగా మన ఎన్టీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ లెవెల్ చింపిపడి అన్నా బాలకృష్ణ మీ కొడుకు నీకు మించి ఫైట్ చేస్తుండు, ఆ డాన్స్ చేస్తుండమ్మా. మూవీ స్టోరీ చెప్పలేము మనం. ఎట్లుంటే స్పై యూనివర్స్ అని, అది డిఫరెంట్ స్టోరీ. స్పై మన వరల్డ్ లెవెల్ స్టోరీ ఇది. ఈ స్టోరీ సామాన్యులకు, ఆయన మినిమం డిగ్రీ అంటారు కదా, మినిమం డిగ్రీ వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఈ స్టోరీ. ఇక మనం గుద్దుకోవడానికి, చంపుకోవడానికి అది వెళ్ళిపోవచ్చు. మన వార్ 1 చూడాలి. ఈ సినిమా చూడాలంటే వార్ 1 చూస్తే వార్ 2 అర్థమవుతుంది. సినిమా పాటలు మాత్రం తెలుగు ఆడేసి ఆకట్టదు, అంటే బాగుండదు, అంతగా నచ్చలే. హిందీ డబ్బింగ్ చేసినట్టే ఉంటది. డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సూపర్. జై హింద్, జై బిఎస్పీ. నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఈ మూవీ తోటి. నేను కంప్లీట్ అయితే బాలీవుడ్ ఫిలిం కదా, హిందీ డబ్బుడ్ అని అనిపిస్తుంది. ఒక సాంగ్స్ దగ్గర, విఎఫ్ఎక్స్ దగ్గర, కొంచెం బీజం దగ్గర మైనస్ చేస్తే మిగతాదంతా పక్కా కమర్షియల్ ఫిలిం అన్న. 2.5 hours మీరు సీట్ లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. ఎన్టీఆర్ గారి రోల్ అయితే అదిరిపోయిందన్న. సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ తారకన్న చెప్పినట్టు ఇందులో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. కంటెంటే మూవీకి ప్లస్. మెయిన్ గా ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ సీను, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డాన్స్
అన్ని చింపేశారు. అసలు ఎక్కడ కూడా మీకు ఏం సినిమా రా బాబు అన్నట్టు ఏం ఉండదు, వెళ్ళిపోతా ఉంటది. క్లైమాక్స్ అయితే మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. రీసెంట్ టైంలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అయితే ఇదని చెప్పొచ్చు. సినిమా అయితే అదిరిపోయిందన్న, ఖచ్చితంగా చెప్తున్నా. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఒక మల్టీ స్టారర్ తెలుగులోకి వచ్చి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు 2 కాలర్లు ఎత్తుకొని మాత్రం ఈ సినిమా చూడొచ్చు ఖచ్చితంగా. దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ వచ్చాడు. మళ్ళీ ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ తీసే సినిమా కోసం వెయిటింగ్. ఖచ్చితంగా మీరు చూసేసండి సినిమా. చాలా మంచి సినిమా. ఇస్ బ్యాక్, ఐఎన్ ముఖేష్ ఇస్ బ్యాక్.